హాయ్ ఆల్, వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, మొత్తానికి మనము అరకులోయలో ఉన్నటువంటి మిరియాల తోట దగ్గర ఉన్నామన్నమాట. అదేనండి మనం ఇంట్లో వాడేటువంటి పెప్పర్. సో ఈ మిరియాలని ఎలా సాగు చేస్తారు, అసలు ఆ మొక్కలు ఎలా పెరుగుతూ ఉంటాయి, అసలు ఎలాంటి వాతావరణం వాటికి అవసరం అవుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత పంట దిగుబడి వస్తుంది. సో ఈరోజు మనతో ఈ విషయాలని చెప్పడానికి ఎవరో కాదు, మన కేటీఆర్ కొండదర్ రాజు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ కొండదర్ రాజు. హాయ్ అన్న. యా, సో ఏంటి కథ? అదే మామూలుగా మా ఏరియాకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న. సో రోజుకి ఒక ఐడియా చెప్తున్నావు మా కోసం, అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఐడియా ఏంటి అంటే, నాకు మిరియాల సాగు ఎలా చేస్తూ ఉంటారు, అసలు ఏంటి? ఈ మిరియాలు సాగు చేయాలంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిల్వర్ చెట్లు అన్నవి మనం నాటుకోవాలన్న. ఈ సిల్వర్ చెట్టుకి అన్నది మిరియాలు పాదులు అన్నవి వేస్తారన్నమాట. ఒక ఎకరానికి వచ్చేసి ఈ సిల్వర్ చెట్లు అన్నవి 900 నుంచి 1000 మొక్కల దాకా పడతాన్న. ఈ సిల్వర్ చెట్టు ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, చాలా ఒక అడుగు నుంచి ఒక 80 అడుగు దాకా అన్నది పెరిగింది కదన్న. ఇది సిల్వర్ చెట్టు అన్న. ఈ చెట్టుకి అన్నది మనకి మిరియాల పోత అన్నది వేస్తారనమాట. ఓకే ఓకే. సో మొత్తానికి ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని మొక్కలు వేస్తూ ఉంటారు? ఒక ఎకరానికి వచ్చేసి 800 నుంచి 900 మొక్కలు అనేది వేయడం జరుగుతుంది అన్న. ఎలాగేస్తారంటే, ఇప్పుడు చెట్టు ఇలా ఉంది కదన్న, చెట్టు ఇలా ఉంది కదా, ముందునొకటి వెనకనొకటి మనకి 2 మొక్కలని వేస్తారన్న, మిరియాల పాదులు ఉన్నాయి. అదే అదే. సో రెండు కలిసి ఇలాగే ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. సో ఏంటి వీటి యొక్క ఏజ్ ఎంతకాలం ఉంటుంది ఏంటి? ఈ మిరియాలు ఏజ్ అంటే ఇంకా లైఫ్ అన్న, మనం చెప్పకూడదు, బతుకుతాను ఉంటాను. మనకి కాస్తాను ఉంటే మనకి దీనికి చావు అన్నది ఉండదన్న. ఇంకా మనకి పైకి వెళ్ళిపోవడమే తప్ప దీనికి చావు అన్నది ఉండదు, ఇంకా లైఫ్ అనమాట. ఎలాంటి వాతావరణంలో పెరుగుతూ ఉంటుంది? ఇది చల్లని వాతావరణం అన్నది బాగా పెరుగుతుంది అన్న. అంతేనా? మట్టి మట్టి ఎలాంటి మట్టి అంటే మా గిరిజనుల ప్రాంతమైన ఈ ఏజెన్సీలు అన్నదే బాగా పనితుంది అన్న. ఎందుకంటే ఈ సాయిల్ వచ్చేసి మనకి సేంద్రీయంగా మనకి ఆకు తర్వాత ఈ పొలంలో మొత్తాన్ని బాగా లోపల అన్నది ఎరువు కింద తయారవడం వల్ల మనకి ఏంటంటే సాయిల్ అన్నది చాలా బాగుంటుంది అన్న. బాగా సాయిల్ ఉన్న వల్ల ఏంటంటే ఇక్కడ కరెక్ట్ టయానికి వర్షాలు పడితే, ఎండలు కాస్తే, చలి కూడా విపరీతమైన చలి ఉంటుంది అన్న. దానివల్ల మనకి దిగుబడి తర్వాత కాపు చాలా బాగుంటది అన్న. ఓకే ఓకే. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి వాతావరణం బట్టి మనకి కాపు అనేది తగ్గిపోతున్నా. అవునా? అదొకటి బాధ అని చెప్పుకో. అంటే ఎలాంటి టైంలో అది? అంటే ఎలా టైం అంటే అన్న, వర్షాలు సరిగ్గా పడపోవడం కానీ, ఈ సంవత్సరం అయితే సరిగ్గా వర్షాలు పడలేదన్న. వర్షాలు సరిగ్గా పడకపోవడం కానీ, తర్వాత కాలం అన్నది వర్షాలు పడిపోతాయి అన్న. వర్షాకాలం వర్షాలు పడట్లేదు, ఎండాకాలం అన్నది మంచు ఎక్కువ వచ్చేయడం, తర్వాత వర్షం అన్నది ఎక్కువ మనకి పడిపోవడం వల్ల మనకి ఏంటంటే కొంచెం క్రాప్ అన్న తగ్గుతుంది అనమాట ఈ మిరియాలో. ఓకే కేటీఆర్, మరి ఈ యొక్క చెట్టుకి సంబంధించి ఎన్ని రోజులకి చెట్టు పెరుగుతూ ఉంటుంది, అండ్ ఎంత కాలానికి మనకి ఈ యొక్క పూత కానీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్న? ఈ మొక్కలు వచ్చేసి ఐటీడీఎల్ అన్నది మనకి ఇస్తారన్న. మొక్కలు వచ్చేసి ఓకే, ఈ మొక్కలు ఏం చేస్తామంటే చెట్టు మొదలు అన్నది వేస్తామన్న. వేసిన తర్వాత మనకి 3-4 సంవత్సరాలకి ఆగాలన్న కాపు అన్నది రావాలంటే. ఓ అంత గ్యాప్ అంటే ఒక 3 సంవత్సరాలకే 3-4 సంవత్సరాలు అన్నది ఆగితే మనకి 5 సంవత్సరాల నుంచి అంటే క్రాప్ అన్నది చాలా బాగా వస్తుంది అన్న. 5 ఏళ్ళు పడుతుంది అయితే మొత్తానికి. అంటే ఇంకా బాగా కాయాలంటే 5 సంవత్సరాల నుంచి మనకి స్టార్టింగ్ అనమాట. అంటే 3 సంవత్సరాలకి వస్తుంది కానీ క్రాప్ రేట్ అని తక్కువ అనమాట. 300 గ్రాములు తర్వాత 500 గ్రాములు 1/2 కేజీ అలాగ వస్తుంది ఒక చెట్టు నుంచి. ఓకే ఫైన్. సో ఈ మొక్కకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఏమైనా తెగులు వస్తుందా? తెగులు అయితే సాధారణంగా రాదన్న. ఎందుకంటే ఈ వాతావరణం మొత్తాన్ని దీనికి బాగా సెట్ అవుతుంది అన్న మిరియాలకి అన్నది. పైకి ఏంటంటే మొక్కకే 5 అడుగులు 7 అడుగులు దూరంలో మనకి మొక్కన తీసుకుంటే క్రాప్ సూపర్ ఉంటది అన్న. అవును, అండ్ ఈ యొక్క ప్లేస్ కూడా చాలా అందంగా ఉంది, కేవలం ఈ మిరియాల చెట్ల వల్ల అని చెప్పుకోవచ్చు. ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది. సో ఈ యొక్క సిల్వర్ చెట్లు అగ్గిపెట్టెలు తయారు చేయడానికి, అదేవిధంగా నోట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారంట. సో ఈ మొక్క ఎంత ఏపుగా ఆల్మోస్ట్ 80 to 100 feet ఉందన్నమాట. సో దానికి చుట్టుగా ఈ యొక్క మిరియాలు పాద ఎక్కుతోంది. సో మరి అంత ఎత్తులో ఉంది కదా, ఎలా కోస్తారు మరి పంట అన్న? మనకి నిచ్చెన అన్నది ఉంటది అన్న. నిచ్చెన వేసుకొని వెనకాల ఒక సంచి అన్నది తగిలించుకొని ఎక్కుతారన్నమాట. ఎక్కి మనకి మిరియాలు మిరియాల పంట వచ్చిన తర్వాత ఏంటంటే నల్లగా ఎర్రగా అవుతాయి, కాయలు ఉన్నాయి. అప్పుడు కోసి సంచలన్న వేసుకొని దిగుతారన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది హిల్ ఏరియా కదా. రాళ్ళు ఎక్కువ ఉన్న వల్ల అంటే ఏమాత్రం ఎక్కినోడు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడంటే పైనుంచి కిందకి వచ్చేస్తాడు. ఓకే ఓకే. సో అదే ఈ యొక్క పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని సో ఫైనల్ గా మీరు ఎక్కడ మార్కెట్ చేసుకుంటూ ఉంటారు,
ఎక్కడ అమ్ముతూ ఉంటారు? ఈ మిరియాలు అనేది కోస్తాం కదన్నా, కోసిన తర్వాత ఏంటంటే ఎండ పెడతారన్న. ఈ పచ్చిమిరియాలు తర్వాత ఈ బాగా పళ్ళు అయిపోయిన మిరియాలు ఏం చేస్తారంటే కొన్ని ఎండబెడతారు, కొన్ని ఏంటంటే తొక్కుతారన్న, ఒక గంపలు వేసి బాగా తొక్కి నీళ్ళనే వస్తారు అనమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు అమ్మడానికి మనకి చాలా బాగుంటది అన్న. 1 కిలో వచ్చేసి 350 నుంచి 550 దాకా ఉంటది అన్న. ఒక్కోసారి రేటు బాగోకపోతే చాలా లాస్ అయిపోతారన్న. ఒక్కోసారి బాగా మనకి వాతావరణాన్ని సరిగ్గా ఉంటాయి అంటే బాగా మనకి సపోర్ట్ చేస్తే లాభాలు ఇచ్చే పంట ఈ మిరియాలు అన్నది. ఓకే, సూపర్బ్ కేడిఆర్. సో చాలా విషయాలు అయితే నువ్వు నాకు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మరి ఈ మొక్కలో అంతర పంటలాగే వేసుకున్నారు. ఇదే నా గొప్ప విషయం ఏంటంటే ఈ మిరియాల్లో చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అన్న, మన గిరిజన ప్రజలు అన్నదే ఒక పంట మీద ఆధారపడ్డారు అన్న. సిల్వర్ చెట్లు వేస్తారన్న, సిల్వర్ చెట్లు వేసిన తర్వాత కాఫీ మొక్కలు వేస్తారన్న. అరబికా రోబస్టా, కాఫీ కూడా ఉన్నాయి కదా ఇందులో. కాఫీలో కూడా 2 రకాలైన అరబికా రోబస్టా వేస్తారన్న. తర్వాత మనకి మిరియాల పాదు అన్నది ఎక్కించడం జరుగుతుంది అన్న. వీలు కుదిరితే ఒకవేళ పైనాపిల్ మొక్కలు కూడా వేస్తారన్న. అవునా, చాలా పంట అన్నది పండిస్తారన్న. సో ఒకేసారి 4 రకాల పంటలు కూడా పండించవచ్చు అని చెప్పి తను చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించి లంబసింగిలో మనం నిన్న చేసినటువంటి పైనాపిల్ కావచ్చు, ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్, అందులో నీళ్ళు అసలు రావు, ప్రకృతి ఏదైతే వస్తే దాని ద్వారా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే పరిస్థితి, ఇక్కడ కూడా నీళ్లు రావా? ఇక్కడ కూడా అదే పరిస్థితి అన్న. ఎందుకంటే ఇన్ని మొక్కలకి మనం నీరు పెట్టాలంటే చాలా డబ్బులతో కూడుకున్న పని అన్న. ఒక్కొక్క మొక్కకి డ్రిప్ లైన్ పెట్టాలంటే చాలా ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు అయిపోతాయి అన్న. దానివల్ల ఏంటంటే ఈ మొక్కలు ఇప్పుడు వీటిలో కాపు కన్నా పెట్టుబడి ఎక్కువైపోతుందని చెప్పి మన మొక్కలను ఏ సొగిలేస్తారన్న. పండితే పంట తీసుకుందాం, లేదంటే ఇంకా వేరే పనులు చేసుకుంటూ బతికిదామని చెప్పి మా గిరిజనుల యొక్క ఒపీనియన్ అన్నమాట. ఓకే, ఫైన్ కేడిఆర్. సో చాలా మంచి విషయాలు అయితే నువ్వు చెప్పడం జరిగింది. సో మరి ఎవరైతే మిరియాల సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నువ్వేం చెప్తావు అన్న? ఈ పంట అన్నదే ఏంటంటే కింద భూములు అన్నది పండదన్న. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందన్న. పండితే కానీ కొంతమంది ఏంటంటే రైతులు బాగా దీని మీద రీసెర్చ్ చేసి స్టార్ట్ చేస్తారన్న. అంటే మనం ఎలా పడితే అలాగా ఈ ఫార్మింగ్ లోకి దిగేస్తే కొంచెం నష్టపోయే అవకాశం ఉందన్న. అదే మా లంబసింగి నాతో అరకు ప్రాంతాల్లో ఏంటంటే లీజ్ గా అనేది ఇస్తారన్న భూములు అన్నవి. అప్పుడు ఆ లీజ్ గా అనేది తీసుకొని మనం ఫార్మింగ్ చేసాను. అప్పుడు చేస్తే మనకి ఎక్కువ రాబడి కానీ నష్టం కానీ వచ్చే అవకాశం ఉందన్న. తప్పకుండా ఈ ఫార్మింగ్ అన్న చేయాలండి. ఎందుకంటే చాలా మంది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉద్యోగాలు చేసుకున్న వల్ల ఈ ఫార్మింగ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదన్న. మళ్ళీ యూత్ కూరలాటలో ఈ ఫార్మింగ్ గురించి అన్నది పట్టించుకోవాలన్న. ఓకే, ఫైన్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ కేడిఆర్. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే ఈ యొక్క అరకులోయలో ఉన్నటువంటి సో పెప్పర్, సో మిరియాలు సాగు ఎలా చేస్తారో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే కేడిఆర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చేసి మొత్తం కూడాను ఒక ఎకరానికి వచ్చేసి 800 నుంచి 1000 మొక్కలు పడుతూ ఉంటాయంట. సో ప్రతి ఒక్క అంటే 800 నుంచి 1000 మొక్కలు అనేవి ఏంటి అంటే సో సిల్వర్ ఓక్ ట్రీస్ అనమాట. వీటితోనే పేపర్ తయారు చేస్తూ ఉంటారంట, అదేవిధంగా నోట్స్ తయారు చేస్తూ ఉంటారంట, అగ్గిపెట్టెలు తయారు చేస్తూ ఉంటారంట. సో వీటికి 2 మొక్కల్ని పెట్టడం జరుగుతుంది. ఆ 2 మొక్కలు కూడాను పెరుగుతూ ఉంటాయి. ఒక 3 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాలకు కానీ కాపు అనేది చేతికి వస్తూ ఉంటుందంట. ఒక్క చెట్టు నుంచి ఈజీగా 300 నుంచి 500 గ్రాముల వరకు సో మిరియాలు అనేవి వస్తూ ఉంటాయంట. దీనికి సంబంధించి ఇంతకుముందు అయితే మార్కెటింగ్ బాగా చేసుకునేవారంట. అండ్ ఇప్పుడైతే ఏంటి అంటే సో కింద నుంచి దళారులు ఎవరైనా వచ్చి పైకి వచ్చి వీళ్ళ దగ్గర స్టాల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అరకు యొక్క హిల్ ఏరియా కదా, సో కింద స్టాల్స్ పెట్టుకుంటున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో మీరు కూడా వస్తే కనుక కొనుక్కోండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఈ యొక్క పంట అనేది శీతోష్ణ స్థితి అంటే చల్లగా ఉన్న ప్రదేశంలో మాత్రమే బాగా ఏపుగా పెరుగుతుందంట. సో నార్మల్ ప్రదేశాలు అయితే అసలు పెరగదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. సో మీరు కూడా ఈ యొక్క మిరియాల సాగు కనుక చేయాలనుకుంటే సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఇంకా కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా కోర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనీకి సంబంధించి, బిజినెస్ సంబంధించి, ఫార్మింగ్ సంబంధించి 3 రకాల కోర్స్ అనేవి 1200కు పైగా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ బిజినెస్ కూడా మొదలు పెట్టేసేయండి. సో గైస్, ఇది ఇవాల్టి ఫార్మింగ్ ఐడియా. మరొక ఫార్మింగ్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.